అందరికీ నమస్కారం అండి. 2024 సంవత్సరము దసరా నవరాత్రులు అక్టోబర్ 3వ తేదీ నుంచి ప్రారంభమై అక్టోబర్ 12వ తేదీ విజయదశమి రోజున ముగుస్తాయి. ఈ నవరాత్రులలో దుర్గాదేవిని వివిధ రూపాలలో పూజిస్తూ ఉంటారు. ఈ నవరాత్రులు మొదలయ్యేలోపు కొన్ని వస్తువులు గనక ఇంట్లో తెచ్చుకున్నట్లయితే మీ ఇంట్లో అఖండ సౌభాగ్యము సిద్ధిస్తుంది. నవరాత్రులలోపు ఏ వస్తువులను మనం ఇంట్లోకి తీసుకొచ్చుకోవాలో, నవరాత్రులలో దుర్గాదేవిని ఎలా పూజించాలో మొదలైన అనేక విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు గనక మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. ఈ వీడియో చూసే ముందు ఓం దుర్గాదేవియే నమః అని కామెంట్ చేయండి. ఇక లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. ఈ నవరాత్రులలో దుర్గాదేవిని గనక మనం పూజించినట్లయితే తప్పకుండా కుటుంబము సుఖ సంతోషాలతో జీవించటం జరుగుతుంది. నవరాత్రులప్పుడు కొన్ని వస్తువులను కొనుగోలు చేసి తీసుకొచ్చినట్లయితే దుర్గాదేవి యొక్క ఆశీర్వాదంతో ఇంట్లో ఏర్పడిన సమస్యలన్నీ తొలగిపోతాయి. ఈ వీడియోలో చెప్తున్న వస్తువుల్లో కనీసం ఒక 2 వస్తువులైనా సరే నవరాత్రులలోపు ఇంటికి తీసుకొచ్చినట్లయితే మీ దశ మారిపోయి తప్పకుండా మీకు ఏర్పడిన సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. ఈ నవరాత్రులలో తులసి మొక్క ముందు అష్టదళ పద్మం ముగ్గు వేసి దీపారాధన చేసి పూజ పూర్తయిన తర్వాత తులసి కోట చుట్టూ 3 సార్లు ప్రదక్షిణాలు చేయాలి. నవరాత్రులలో తులసీమాతను కనుక పూజించినట్లయితే మీ ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. తప్పకుండా తులసి మొక్క కనుక ఇన్నాళ్ళు మీ ఇంట్లో లేకపోయినట్లయితే నవరాత్రులు మొదలయ్యేలోపు తులసి మొక్కను ఇంటికి తీసుకొచ్చుకోండి. అప్పుడు దుర్గాదేవి యొక్క అనుగ్రహంతో మీ కుటుంబము అష్టైశ్వర్యాలతో తొలతూగుతుంది. ఈ నవరాత్రుల సమయంలో దుర్గాదేవి భూమిపైకి వచ్చి సంచరిస్తూ ఉంటుంది. ఈ నవరాత్రుల సమయంలో దుర్గాదేవి ఫోటోను ఇంటికి తీసుకొచ్చి పూజా గదిలో పెట్టి పూజించినట్లయితే అమ్మవారి యొక్క అనుగ్రహము మీ మీద తప్పకుండా ఉంటుంది. దుర్గాదేవి ఫోటో కనుక పూజా గదిలో పెట్టుకొని 2 పూటలా పూజ చేస్తూ ఉన్నట్లయితే దుర్గాదేవి యొక్క అనుగ్రహము మీ మీద ఎప్పుడూ ఉంటుంది. ఈ నవరాత్రుల సమయంలో ఆడవాళ్లు పుట్టింటి నుంచి ఒక చీర జాకెట్టు పెట్టించుకొని తెచ్చుకోండి. ఇలా చేయటం వల్ల స్త్రీలకు దీర్ఘకాలిక సౌభాగ్యం లభిస్తుంది. భర్త యొక్క సంపాదన విపరీతంగా పెరిగిపోతుంది. నవరాత్రుల్లో స్త్రీలు పుట్టింటి నుంచి ఒక చిన్న బెల్లం ముక్క తెచ్చుకోవాలి. పుట్టింటి నుంచి బెల్లం తెచ్చుకున్నట్లయితే వారసత్వంగా వచ్చే ఆస్తి కలిసొస్తుంది. ఆస్తిపాస్తులు రెట్టింపు అవుతాయి. ఎవరైతే విపరీతమైన డబ్బు కష్టాలతో బాధపడుతూ ఉంటారో, అప్పుల సమస్యతో బాధపడుతుంటారో అలాంటి వారు ఈ నవరాత్రుల్లో ఒక తామర పువ్వును తెచ్చి పూజా గదిలో ఉన్న లక్ష్మీదేవి పటానికి తామర పువ్వును పెట్టి పూజించినట్లయితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఆకస్మిక ధనలాభము మిమ్మల్ని వరిస్తుంది. మళ్ళీ నవరాత్రి వచ్చే సమయానికి మీ కష్టాలన్నీ కూడా తీరిపోతాయి. తామర పువ్వు అంటే చాలా ఇష్టం కాబట్టి తామర పువ్వుతో లక్ష్మీదేవిని పూజించినట్లయితే కష్టాలన్నీ తొలగిస్తుంది. స్వస్తిక్ చిహ్నము చాలా శక్తివంతమైనది. ఈ నవరాత్రులు వచ్చేలోపు ఇంటి గుమ్మం మీద పసుపుతో స్వస్తిక్ చిహ్నాన్ని వేసుకోవాలి. ఇంటి ముందు స్వస్తిక్ గుర్తు ఉన్నట్లయితే ముక్కోటి దేవతలు మీ ఇంట్లోనే కొలువై ఉంటారు. అలాగే ఈ నవరాత్రులలో ఖచ్చితంగా పసుపు అలాగే కళ్ళుప్పును కొనుక్కోవాలి. ఈ పసుపుని మనము పూజల్లో ఉపయోగించుకోవచ్చు. మీ ఇంటి ఈశాన్య మూలలో కొద్దిగా కళ్ళుప్పు వేయాలి. ఇలా గనక ఈశాన్యంలో కళ్ళుప్పు వేసినట్లయితే ఇంట్లో ఉన్న దరిద్ర దేవత వెళ్ళిపోయి లక్ష్మీదేవి ఇంట్లో అడుగు పెడుతుంది. దుర్గమ్మ తల్లికి అలంకరణ వస్తువులంటే చాలా ఇష్టము. నవరాత్రుల్లో ఇంట్లో పూజ చేసేటప్పుడు దుర్గాదేవి పటం ముందు అలంకరణ వస్తువులను పెట్టి పూజించినట్లయితే దుర్గమ్మ తల్లి అనుగ్రహం కలుగుతుంది. అలంకరణ వస్తువులైన గాజులు, పసుపు కుంకాలు, కాటుక, ముక్కు పొడక ఇలాంటి అలంకరణ వస్తువులను అమ్మవారి పటం ముందు పెట్టి పూజ చేయాలి. ఈ నవరాత్రుల్లో అమ్మవారి పటం ముందు గాజులు పెట్టి పూజ చేసి నవరాత్రులు పూర్తయిన తర్వాత ఆ గాజులు మీ చేతికి గనక వేసుకున్నట్లయితే అమ్మవారి అనుగ్రహంతో సౌభాగ్యము ప్రాప్తిస్తుంది. నవరాత్రులు 9 రోజులు స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసుకొని స్నానం చేసినట్లయితే జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి. నెమలికకు చాలా ప్రాధాన్యత ఉంది. అందువలన ఈ నవరాత్రుల సమయంలో ఒక నెమలికను తీసుకొచ్చి పూజా గదిలో పెట్టుకున్నట్లయితే అఖండ సౌభాగ్యం సిద్ధిస్తుంది. నవరాత్రుల్లో 9 రోజుల పాటు పూజా గదిలో ఖచ్చితంగా అక్షింతలు పెట్టుకోవాలి. పూజా గదిలో పెట్టిన అక్షింతలకు దైవశక్తి ఉంటుంది. ఈ నవరాత్రుల్లో ఇంట్లో పూజ చేసుకునే అక్షింతలను పూజ పూర్తయిన తర్వాత తలపైన వేసుకున్నట్లయితే అమ్మవారి యొక్క అనుగ్రహము ఖచ్చితంగా లభిస్తుంది. ఈ నవరాత్రుల్లో ఏదైనా ఆలయానికి వెళ్ళి అమ్మవారికి నిమ్మకాయల దండను సమర్పించాలి.
అలాగే అమ్మవారి ముందు నిమ్మకాయ దీపాన్ని గనక వెలిగించినట్లయితే అమ్మవారి యొక్క అనుగ్రహము తప్పకుండా కలుగుతుంది. పూజా గదిలో తప్పకుండా ఒక నిమ్మకాయ పెట్టుకోవాలి. పూజా గదిలో కనుక నిమ్మకాయ ఉన్నట్లయితే మీరు చేసే పూజకు రెట్టింపు ఫలితం లభిస్తుంది. నవరాత్రుల్లో ఏదైనా వెండి వస్తువు కొని ఇంటికి తెచ్చుకున్నట్లయితే చాలా మంచిది. ఈ నవరాత్రుల 9 రోజులు లక్ష్మీదేవి వైకుంఠాన్ని వదిలి భూలోకానికి వస్తుంది. భూలోకంలో సంచరిస్తూ భక్తులు తనకు చేసే పూజలను వీక్షిస్తూ తనకు పెట్టే నైవేద్యాలను ఆరగిస్తూ భక్తులపైన తన కరుణా కటాక్షాలను కురిపిస్తుంది. పూజా గదిలో ఒక చిన్న లక్ష్మీదేవి విగ్రహాన్ని తెచ్చి పెట్టుకున్నట్లయితే తప్పకుండా మంచి ఫలితాలు వస్తాయి. విగ్రహాన్ని తెచ్చుకోలేని వారు కనీసము లక్ష్మీదేవి చిత్రపటాన్ని తెచ్చుకొని పూజ చేసుకోవచ్చు. గోమాతలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు కాబట్టి ఈ నవరాత్రుల సమయంలో గోమాతకు ఆహారం తినిపించినట్లయితే ముక్కోటి దేవతల యొక్క అనుగ్రహము లభిస్తుంది. ఈ వీడియోలో చెప్పిన విధంగా ఈ నవరాత్రులు ప్రారంభమయ్యేలోపు ఈ వస్తువులను తెచ్చి మీ పూజా గదిలో పెట్టుకున్నట్లయితే తప్పకుండా అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.